that with the exception of Andhra Pradesh, the BJP's allies in particular are doing very poorly in Bihar, in Karnataka, in Maharashtra. The allies are the ones which seem to be in real trouble, with the exception of Andhra Pradesh, where Chandrababu Naidu is on the ascendant. ఎన్డీఏ కూటమి పక్షాల్లో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ఒక్కటే మంచి ఫలితాలు సాధించబోతోంది. ఈ మాట చెప్పింది రుచిర్ శర్మ. ఈయన ప్రముఖ కామెంటేటర్, అలాగే రాక్ఫెల్లర్ ఇంటర్నేషనల్ చైర్మన్. ఇండియా టుడే కాంక్లేవ్లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో మొత్తం 23 భాగస్వామ్య పక్షాలున్నాయి. వాటిల్లో ఎక్కువ సీట్లలో పోటీ చేస్తున్న పార్టీ టీడీపీయే. టీడీపీ 17 లోక్సభ సీట్లలో పోటీ చేస్తోంది. ఆ తర్వాత ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తోంది బీహార్లో నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని జనతాదళ్ యునైటెడ్ పార్టీ. ఆ పార్టీ 16 స్థానాల్లో పోటీ చేస్తోంది. తర్వాత మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన 15 సీట్లలో పోటీ చేస్తుంది. ఇక ఎన్డీఏలో మూడో అతిపెద్ద పార్టీ తమిళనాడులో పట్టణ్ మక్కళ కచ్చి. ఈ పార్టీ 10 సీట్లలో పోటీ చేస్తోంది. బీహార్లో లోక్ జనశక్తి పార్టీ రామ్విలాస్ పాస్వాన్ పార్టీ 5 స్థానాల్లో, మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 4 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఈ 6 పార్టీలను తీసేస్తే మిగతా 17 ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు 1 నుంచి 3 సీట్లలో మాత్రమే లోక్సభలో పోటీ చేస్తున్నాయి. వీటన్నిటిలో టీడీపీ మాత్రమే బాగా ఫలితాలు సాధించేటువంటి అవకాశం ఉంది అని చెప్పి రుచిర్ శర్మ చెప్తున్నారు. బీహార్లో నితీష్ పార్టీ, మహారాష్ట్రలో షిండే శివసేన ఎక్కువ సీట్లు గెలుచుకునేటువంటి అవకాశాలు లేవు. మిగతా అన్ని పార్టీలు కూడా 1 నుంచి 3 సీట్లే పోటీ చేస్తున్నాయి. ఉదాహరణకి జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో 2 లోక్సభ సీట్లలో మాత్రమే పోటీ చేస్తోంది. సో ఈ నేపథ్యంలో ఈసారి ఎన్డీఏ పక్షాల్లో బీజేపీ తర్వాత టీడీపీయే పెద్ద పార్టీ అయ్యేటువంటి అవకాశం ఉన్నది.